కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరసింహనాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి స్నేహితులు ఎవరూ లేని సమయంలో తన గదిలోని బాత్రూంలో ఊరు వేసుకున్నాడు. విద్యార్థి హాస్టల్ గదిని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పరిశీలించారు. అతని స్నేహితుల్ని పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ తెలిపారు. అయితే చదువు ఇష్టం లేకపోవడం, మానసిక ఒత్తిడి వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ఐఐటి కళాశాలలో నరసింహనాయుడు అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత 10:30 వరకు అందరున్న తర్వాత అబ్బాయి లేచి బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ గడ పెట్టుకొని అక్కడ ఏదైతే మన నైలాన్ వైర్ ఉంటుందో నైలాన్ వైర్తో గురి వేసుకోవడం జరిగింది. ఎందుకు అబ్బాయి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కారణాలు పోలీసు అధికారులు దాని గురించి కూడా పరిశోధించడం జరుగుతుంది. కానీ ఒక పుస్తకంలో మాత్రము ఐ వాంట్ డై అని చెప్పి రాసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎందుకనంటే మానసిక ఒత్తిడి తట్టుకోలేకనా, లేకపోతే చదువుతూ ఇబ్బంది పడుతుండడమా, లేకపోతే కుటుంబ సమస్యల, లేకపోతే కాలేజీలో ఇతర సమస్యలు ఏమైనా అతని ప్రతిబంధకంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడిన దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపితేనే అవన్నీ కూడా వెలికి తీరుతుంది. 4 ట్రిపుల్ ఐటీ ప్రాంగణాల్లో ఈ మానసిక ఒత్తిడి నుంచి విభజనం కల్పించడానికి కౌన్సిలర్స్ కూడా అంటే సైకాలజిస్టులు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. నరసింహనాయుడు అనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి, ఒంగోలు విద్యార్థి బాత్రూమ్కి వెళ్ళి హ్యాక్ చేసుకోవడం జరిగింది. ఉదయాన్నే మన పిల్లలు 1 గంట వరకు ఆ అబ్బాయి రాకపోయేసరికి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి హ్యాక్ చేసుకుని ఉన్నాడు. ఇమ్మీడియట్గా పిల్లలు ఏం చేశారంటే బ్రతికున్నాడని చెప్పేసి హ్యాకింగ్ తీసుకొని ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. హాస్పిటల్లో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు ఆ అబ్బాయి చనిపోయినాడని ధృవీకరించారు. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి. మిగతా ఏదంటే